ఏ నోటుతోటైతే రష్యా చమురు కొనొద్దు, ఒకవేళ అలా కొంటే ఆంక్షలు విధిస్తాం, సుంకాలు పెంచేస్తామని అమెరికా ప్రపంచ దేశాలకి భయపెట్టిందో, ఇప్పుడు అదే నోరుతో రష్యా దగ్గరే చమురు కొనండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టండి అన్న విధంగా ప్రపంచ దేశాలకి ఇప్పుడు పిలుపునిచ్చింది. అది రష్యా అంటే. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధం అమెరికాకు తెలియకుండా కాదు కదా. అమెరికా, ఇజ్రాయెల్ కలిసే ప్లాన్ చేసాయి కదా. మొదటి రోజే అయతుల్లా అలీ ఖమేనీని చంపేసాయి. తర్వాత ఏమొచ్చేసి మొత్తం ఇరాన్ అంతా వాళ్ళ కిందన ఉంటుంది, వాళ్ళ కాళ్ళ కిందకు వస్తుంది అనుకున్నారు. కానీ వారం రోజులైంది రాలేదు, 10 రోజులైంది రాలేదు, ఇప్పుడు 13వ రోజు కూడా కొనసాగుతుంది. ఇంకా ఇరాన్ బలంగానే ఉంది. పైగా హార్మోజ్ జలసంధిని బంధించేస్తే మేము ఎస్కాట్ ఇస్తాం, రక్షణ ఇస్తాం అనేటువంటి అమెరికా ఇప్పుడు చేతులు ఎత్తేసింది. కనీసం అక్కడ ఒక రక్షణ కాదు కదా, ఒక చొక్క డీజిల్ కూడా మేము బయటికి పంపించలేము, అలాగే ఇరాన్ కూడా మీరు ఒక్క చొక్క డీజిల్ కూడా బయటికి వెళ్ళనివ్వను అని చెప్పినందుకు సరిగ్గా సరిపోయింది. ఎట్లా అమెరికా కూడా మేము కాపాడలేమని చెప్పేసింది, ఇరాన్ కూడా మీరు ఒక్క చొక్కను కూడా తీసుకెళ్ళలేరని చెప్పింది. అంటే మొత్తానికైతే ఇరాన్ అనుకున్నది సాధించింది. ఇప్పుడు దీనివల్ల అమెరికా ఏం చేయాల్సి వచ్చింది? రష్యా దగ్గర మీరు చమురు కొనండి అనాల్సి వచ్చింది. రష్యా దగ్గర చమురు కొనకపోతే ఇక ప్రపంచం అంతా కూడా అల్లుకొల్లలం అయిపోద్ది. అందుకే ఇప్పుడు రష్యాకి చెందినటువంటి రాయబారి కిరిల్ దిమిత్రివ్ టెలిగ్రామ్ వేదికగా స్పందిస్తూ అమెరికా వాస్తవాన్ని అంగీకరిస్తుంది, రష్యా చమురు లేనిదే అంతర్జాతీయ ఇంధన మార్కెట్ నిలదొక్కుకోలేదు అని పేర్కొన్నారు. మరి అమెరికా దీనికి ఏమంటుంది? వాస్తవమే కదా. ఈరోజు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధం అమెరికాకు తెలియకుండా కాదు, మరి తెలిసే చేసినప్పుడు మరి ఇలాంటి పరిణామాలు ఎందుకు ఊహించలేదు అంటే అమెరికానే ఇరాన్ని చిన్న చూపు చూసింది. ఇరాన్ ఏం చేయలేదు, వారం రోజుల్లో మొత్తం తుడిచిపెట్టేస్తాం, ఇరాక్నే మేము సద్దాం హుస్సేన్ని చంపేసి ఇరాక్ని దారికి తెచ్చుకున్నాము, మరి అయతుల్లా అలీ ఖమేనీని చంపేసి ఇరాన్ని దారికి తెచ్చుకోలేమా? హార్మోజ్ జలసంధి దగ్గర ఎవరో కూడా కనీసం ఒక నౌక కాదు కదా, చిన్న పడవను కూడా ఎవరో ఆపలేరు అనుకుంది. తీరా చూస్తే ఇప్పుడు అక్కడ అల్లుకొల్లలమైనటువంటి పరిస్థితిని సృష్టించింది ఇరాన్. ఎవరైనా సరే అనుమతులు లేకుండా కదలాలంటే భయపడిపోతారు, ఎందుకంటే ఆ ఇరుకైన జలసంధి నుంచి ఎవరూ కూడా తప్పించుకుని వెళ్ళలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా రష్యా చమురుని కొనండి అని చెప్పక తప్పలేదు.